హలో అండి. ఎప్పుడూ తినే బంగాళదుంప కుర్మా బోర్ కొడితే, కొత్తగా ఇలాగా బంగాళదుంప కర్రీ చేసి పెట్టండి. బగారా అన్నం, రోటీ, పుల్కా ఎందులోకైనా కానీ చాలా కమ్మగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో మనకి రెసిపీ అనేది అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం రండి. బంగాళదుంప కర్రీ చేసేసి వేడి వేడిగా ఒక పట్టు పట్టేద్దాం. ముందుగా అర కేజీ బంగాళదుంపల్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 80% ఉడికించుకుందాం. ఈ బంగాళదుంప ముక్కలు ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదండి, బంగాళదుంపలు అయితే 80% కుక్ అయినాయి. మనం ఫోర్క్తో ఇలా గుచ్చితే జస్ట్ అలా దిగితే సరిపోతుంది. మళ్ళీ మనకి కర్రీలో ఉడకాలి కదా, ఇంతకన్నా ఎక్కువగా మనం ఉడికించకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దుంపల్ని శుభ్రంగా నీళ్ళు అనేది వార్చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, టీ స్పూన్ సోంపు, అర టీ స్పూన్ షాజీరా, 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేశానండి. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా మసాలా పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకుందాం. చూసారు కదండి, మసాలా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ గరం మసాలా, 1½ టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ పసుపు, 100 ml ఫ్రెష్ పెరుగు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. పెరుగు తొలకలు అనేవి అస్సలు ఉండకూడదండి. ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తే ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. మూడు నిమిషాలు అయిపోయిందండి. చూసారా, మసాలా అంతా ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక బంగాళదుంపలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు ఈ గ్రేవీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. నేను ఇక్కడ అర టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇందులోనే 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు, 1/2 లీటర్ నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, మన బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ కర్రీ రైస్లో కన్నా వెజ్ రైసు, బగారా రైసు, పుల్కా, రోటీ ఇలా ఎందులోకైనా కానీ చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, కావాల్సినంత గ్రేవీ కూడా వచ్చింది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.